హాయ్ హలో రణి టెర్రస్ గార్డెన్కి వెల్కమ్ అండి. మనమైతే విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చే రూట్లో అయితే కృష్ణపురం టోల్గేట్ దగ్గర అయితే ఇలా పనసకాయల బిజినెస్ అయితే సాగుతుందండి. ఒక సరదాగా ఒక వీడియో అయితే పనసకాయలు తీసాను అయితే చూడండి. అమ్ముతున్నారు కదా ఇక్కడ. ఇవి ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఇక్కడే లోకల్ లోకల్ అంటే ఏ ఊరిది? ఎరవారం నుంచి తెస్తారు ఇక్కడికి. ఇది రోజంతా హోల్సేల్ గా అమ్ముతారా? ఎలా పడుతుందండి కాయ? సైజుని బట్టా? కాయ సైజును బట్టి బాగుంటుందండి ఇక్కడ వ్యాపారం మీకు? పెద్ద ఏమి ఉండదండి. జామన్ ఎత్తలేదు కదండి ఇక్కడ. అప్పుడప్పుడు అలా పెడుతుంటాను ఒక ఎప్పుడు పెడుతుంటారు? రెగ్యులర్ గా అయితే వ్యాపారం కాదు. సీజనల్ రోజు మీద ఈ సీజనల్ లో బాగా దొరుకుతాయి మీకు. సీజన్ లో వసతి అలా తీసుకుంటుంటాను. మామూలుగా విడిగా అయితే కాయలు కాకుండా డజన్ ఎలా పాతిగా అలా అమ్ముతారు. ఎంతండి? ఒకలాగా ఉండదండి. అలా ఇట్టుకుంటారు. ఎంతకు అమ్ముతారు? 20 అమ్ముతామండి. 10 20 అమ్ముతారు. అంటే బాగా చిన్నగా ఉన్నాయి ఇవి. బాగా చిన్నగా ఉన్నాయి అంటే సైజులను బట్టి అమ్ముతుంటారు. డజన్ 20 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, మనం పచ్చికాయలు, ముగ్గిన కాయలు అలా రకరకాలు ఉంటాయా? ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, అంతే, చాలా మాత్రం. ఇక్కడైతే ఎంత ఈజీగా అయితే పనసకాయ అయితే ఒలిచేస్తున్నారో చూసారా. మనమైతే చాలా కష్టపడతాం ఇంటికి కాయ తెచ్చుకుంటే, వాళ్ళకైతే ప్రాక్టీస్ కదండి. చేతికిను ఆ చాకుకి అయితే ఆయిల్ అయితే రాసుకొని వాళ్ళు ఈజీగా అయితే కట్ చేసేస్తున్నారు ప్రాసెస్. ఇవేంటంటే ఇవి కొండ ప్రాంతాల నుంచి, ఎర్రవరం కొండ ప్రాంతాల నుంచి తెచ్చిన కాయలు అవ్వడం వలన ఇక్కడ ఏంటంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఈ సీజన్లో బాగా స్వీట్గా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. వీళ్ళు డజన్ అయితే 20 రూపాయలకి అలా అమ్ముతున్నారండి రోడ్డు పక్కన. ప్రతి వాళ్ళు కూడా అంటే 4 వీలర్స్లో వెళ్ళే వాళ్ళందరూ ప్రతి వాళ్ళు కూడా వీళ్ళైతే ఇక్కడైతే ఆగి తీసుకున్నారు. మేమైతే 200కే పెద్ద కాయ అయితే తెచ్చుకున్నాం అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా స్వీట్గా అయితే ఉంది. ఓకే అండి, నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.